మోడీ రాకతో ఏపీలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయా? టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఖరారయ్యాక మూడు పార్టీలు తొలిసారి ఒకే వేదిక మీదకి రాబోతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ప్రజా గళం పేరుతో నిర్వహిస్తున్న ఈ సభను మూడు పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ సభ నిర్వహణ కోసం ప్రత్యేకంగా 13 కమిటీలు నియమించారు. ప్రతి కమిటీలో కూడా మూడు పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలు ఉంటారు. ఈ మూడు పార్టీలు కలిసి సభ నిర్వహిస్తూ ఉండడంతో భారీగా నేతలు తరలివచ్చారు. దాదాపు 14 లక్షల నుంచి 16 లక్షల మంది సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణం అంతా కూడా కిక్కిరుస్తుంది. దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణాన్ని నిర్వహిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి సభకు హాజరయ్యే ముఖ్య నేతలకు, కార్యకర్తలకు, మహిళలకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. 10 ఏళ్ల తర్వాత అంటే 2014 రాష్ట్ర విభజన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధాని ఇక్కడ అడుగుపెట్టారు. ఆ తర్వాత 2024 దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఒకే వేదిక మీదకి మూడు పార్టీలు కూడా కలిసి ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీ ఒకే వేదికపైకి రానుండడంతో మూడు పార్టీల కార్యకర్తల అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రస్తుతం మనం లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాము. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాగబాబు, అలాగే టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, క్యాడర్ మొత్తం కూడా ప్రధాని రాక కోసం వెయిట్ చేస్తున్న సందర్భం చూస్తున్నాం. ఏపీ ప్రజల ఆశీర్వాదాన్ని ఎన్డీఏ కోరుకుంటోందంటూ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. 10 ఏళ్ల తర్వాత ఒకే వేదిక మీదకి విపక్ష కూటమిని చూడబోతున్నారు ప్రజా గళం సభ ద్వారా. మరి ఏపీ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మనం హెలికాప్టర్ చూస్తూ ఉన్నాము. సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు ప్రధాని నరేంద్ర మోడీ చాపర్ చిలకలూరిపేట ప్రజా గళం సభకు చేరుకుంటుంది. ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన సభా ప్రాంగణానికి చేరుకుంటున్న దృశ్యాలు మన ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాము. 10 ఏళ్ల తర్వాత ఒకే వేదిక మీదకి మోడీ, చంద్రబాబు, పవన్ పొత్తులో భాగంగా విపక్ష కూటమి ప్రజా గళం సభ ద్వారా ఏపీ ప్రజలకు ఏం చెప్పబోతోంది? మోడీ సభ కూటమికి కొత్త బూస్టింగ్ ఇవ్వబోతోందా? ఏపీ ప్రజలకు ప్రధాని ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు? ఇప్పటికే ఏపీ ప్రజలు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే రాజధాని కోసం వెయిట్ చేస్తున్న సందర్భం ఉంది. స్పెషల్ స్టేటస్, రాష్ట్ర విభజన తర్వాత విభజన హామీలన్నీ కూడా అలాగే ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి ప్రధాని మోడీ ఈ సభా వేదిక ద్వారా ఏపీ ప్రజలకు ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారన్నది కూడా చాలా ఉత్కంఠ రేపుతున్నటువంటి అంశంగా రాజకీయ విశ్లేషకులు, పొలిటికల్ పండిట్స్ అందరూ కూడా విశ్లేషిస్తూ ఉన్నారు. 10 ఏళ్ల తర్వాత ఒకే వేదిక పైన ప్రధాని నరేంద్ర మోడీ 400 సీట్లే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ఈసారి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించాలని టార్గెట్ పెట్టుకుంది బీజేపీ. ప్రధానమంత్రి మోడీ గారికి స్వాగతం, సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. ప్రధానమంత్రి గారు వేదికను అలంకరించబోయేటప్పుడు ఎవరి సీట్లలో వారికి 3 జెండాలు పెట్టాం. కూటమిలో ఉన్న 3 జెండాలు పెట్టాము. 3 జెండాలతో స్వాగతం పలకవలసిందిగా కోరుతా ఉన్నాం. వేదిక మీదకు రాబోయేటప్పుడు నిర్మలా గారు తీసుకుంటారు ఇన్వైట్ చేయడానికి. వారు ఇన్వైట్ చేసేటప్పుడు 3 జెండాలతో స్వాగతం పలకవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు నక్కా ఆనందబాబు గారిని, గౌరవనీయులు వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను.
వేదికను అలంకరించిన పెద్దలకు, ప్రజాగళం మహాసభకు విచ్చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధాని నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ 5 సంవత్సరాల నరకం నిన్న ఎన్నికల షెడ్యూల్ తో విడుదలైందని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ భావిస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి అరాచక పాలనని అంతమొందించాల్సిన బాధ్యత ప్రజలందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు కావాలని, యువతకి, విద్యార్థులకి భవిష్యత్తు కావాలని ఒక మహత్ సంకల్పంతో ముందుకు పోతా ఉన్నారు. ఆ దిశగా ప్రజలందరూ కూడా ఇవాళ ఎప్పుడెప్పుడు ఎన్నికలను ఎదురు చూస్తా ఉన్నారు. ఈ రోజు నుంచి 56 రోజులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజానీకం ప్రతిరోజు కౌంట్ డౌన్ చేసుకుంటూ, లెక్క పెట్టుకుంటూ, ప్రతిరోజు ఈ కూటమిని ఏ విధంగా గెలిపించాలనే ప్రణాళికతో ముందుకు పోయి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీల యొక్క కూటమిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం అహోరాత్రులు శ్రమించి పనిచేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ ఆనందబాబు గారికి. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు, ప్రముఖ పారిశ్రామికవేత్త సీఎం రమేష్ గారిని, గౌరవనీయుల వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం.